ముందుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి అదేవిధంగా తల్లిదండ్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత అనేక మంది విద్యార్థులు మొన్న ఒక వీడియో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించి ఒక చిన్న వీడియో విత్ ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సంబంధించి పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ చేస్తున్నారు, కాలేజీలో ఒత్తిడికి గురి చేస్తున్నారు అని చెప్పని, ఫీజు మొత్తం చెల్లిస్తేనే హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పని కాలేజ్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తుందని చెప్పారు. దానితో పాటు అనేకమైన స్కూళ్లలో చాలా మటుకు అటు క్లాసెస్ కంప్లీట్ కాకపోయినా చాలా మంది విద్యార్థులకి ఆన్లైన్ క్లాసెస్ లో ఇబ్బంది జరిగింది, మొత్తం పోర్షన్ కంప్లీట్ కాకపోయినా ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా అంటారు. దానితో పాటు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా మొత్తం పోర్షన్ కంప్లీట్ కాకముందే నెక్స్ట్ మంత్ 22nd కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని నిర్మల్కి ఒక పేరెంట్ కాల్ చేశారు. నాన్న పోర్షన్ కంప్లీట్ కాలే, ఎగ్జామ్స్ రాయమంటారు, ఏ విధంగా రాయాలని. దానితో పాటు అనేకమైన ఇంజనీరింగ్ కాలేజెస్ రీఓపెన్ అయినాయి, కానీ హాస్టల్స్ మటుకు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయమంటే దానికి కూడా సరైన సమాధానం కాలేజ్ యాజమాన్యం దగ్గర లేదు. ఇదంతా ఒక వైపు అయితే కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులని తల్లిదండ్రులని చాలా దారుణంగా, ఎందుకంటే మనం చూసుకుంటే మహబూబ్ నగర్ లో, సిరిసిల్లలో 2-3 జిల్లాలలో విద్యార్థులు ఫీజు చెల్లించలేక కాలేజ్ యాజమాన్యాల ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేస్తున్న సంఘటనలు మన ముందుకు వచ్చినాయి. దీనికి సంబంధించి ఇటువంటి ఒక కాలేజ్ యాజమాన్యాల పైన ఉక్కుపాదం మోపనికి, వారిపైన పోట్లాడడానికి ఎన్ఎస్ఐ సిద్ధంగా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకి ధైర్యం ఇవ్వడానికి మేమున్నామని చెప్పని, అక్కడ అటువంటి సమస్యలు ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మా సంబంధించిన ఆఫీస్ బేరర్స్ ని ఆన్ ది స్పాట్ మేము అక్కడ పంపించి ఆ కాలేజ్ యాజమాన్యం దగ్గర మీ కాలేజ్ ఫీజు అంటే ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించే విధంగా ఒక ప్రక్రియ రూపొందిస్తామనే ఉద్దేశంతో ఈ లైవ్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకా చాలా మటుకు ఆటోనమస్ కాలేజెస్ లో మనము గతంలో మాట్లాడుకున్నప్పుడు చాలా మటుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ అనేది చక్కగా రావు, చాలా మటుకు ఇష్యూస్ వస్తాయని చెప్పని ఆ రోజు మేము రేజ్ చేస్తే చాలా మంది విద్యార్థులు కూడా తల్లిదండ్రులు కూడా ఇది వాస్తవమా కాదా అని చెప్పి ఒక భయమయ పరిస్థితులు ఉండే. ఈ రోజు చూసుకుంటే జేఎన్టీలో కూడా చాలా మటుకు కరెక్షన్స్ లో అవకతవకలు జరిగినాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు 1-2 మార్కులతోటి వాళ్ళ సబ్జెక్ట్స్ అనేవి పోవడం జరిగింది. రీవాల్యుయేషన్ పెట్టుకున్నామన్నా లేకపోతే ఛాలెంజ్ కరెక్షన్ పెట్టుకున్నామన్నా కానీ అటువంటి సంబంధించిన అవకాశం కూడా ఈరోజు జేఎన్టీ యాజమాన్యం ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి చోట విద్యార్థులు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి సమస్యలన్నీ కూడా మా దృష్టికి రావడానికి, ఎందుకంటే ఏ సమస్య అయినా కానీ మా దృష్టికి వస్తే మేము దానిపైన పోరాడొచ్చు. గతంలో లాక్డౌన్ సమయంలో కూడా ఈ రోజు ఏవైతే జరుగుతున్న ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా ముందే మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా కాలేజ్ యాజమాన్యాలు వ్యవహరిస్తాయి, ప్రభుత్వాలు కూడా ఈ విధంగా వ్యవహరిస్తాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టుకుపోయే అవకాశం ఉందని చెప్పినాం. ఆ రోజు చాలా మంది ఇది వాస్తవాలు కాదు, నిజంగా ఉత్తరం చెప్తున్నాం అనుకోరు. కానీ ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి అంశము, ప్రతి పాయింట్ కూడా ఈరోజు విద్యార్థుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేను మొన్న వరంగల్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ వెళ్తే దాని ముందు రోజే అక్కడ ఒక చెల్లమ్మ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుందో ఆమె ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిందని చెప్పి కాలేజ్ అటెండ్ కానీ వస్తే ఆమె ఉండేది ఒక ఎస్సీ హాస్టల్లో, వెల్ఫేర్ హాస్టల్లో. హాస్టల్ ఓపెన్ చేయలే, ఒకవైపు కాలేజ్ ఏమో స్టార్ట్ అయింది, ఎస్సీ హాస్టల్ ఉండలే. మరి అసలు విద్యార్థులు ఎక్కడ ఉండాలి? ప్రభుత్వానికి కనీసం జ్ఞానమని ఉండాలి, కనీసం బుద్ధి తెలివని ఉండాలి. విద్యార్థులు చాలా మంది కూడా ఈ యొక్క కరోనా సమయంలో విద్యార్థుల యొక్క విద్యార్థులు ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయ్యారు. మరి అసంటోళ్ళకి మీరు వెల్ఫేర్ హాస్టల్స్ అంతటా కూడా ఓపెన్ చేయక విద్యార్థులకి ఉండడానికి సరైన సౌకర్యాలు అందుబాటులో తీసుకురాకుండా మీరు ఉటావుటిన కాలేజ్ యాజమాన్యాలకి ఫీజులు రావాలని ఒక కకృతి భావంతో వాళ్ళతో మీరు అమేకమై ఆ కాలేజ్ యాజమాన్యాలకి తొత్తు లేక మారి ఈరోజు తెలంగాణ విద్యార్థుల పైన మీరు విద్యార్థుల గొంతు నొక్కే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా విద్యార్థులు ఏమేమి సమస్యలు మీ నుంచి అడిగి తెలుసుకున్నాము. ఆ సమస్యలు ఏ విధంగా మేము ఫిబ్రవరి మంత్, మార్చ్, ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉంటాయి. తీరా ఎగ్జామ్స్ టైంకి వచ్చే వారికి అప్పటికప్పుడు మనం చేద్దామన్నా కానీ చెప్పి టైం ఉండదు. సో ఇటువంటి సమస్యలన్నీ ఇప్పుడే తీసుకొని క్రమంగా ఆ సమస్యలకి పరిష్కారం అయ్యే విధంగా పోరాడదామనే ఉద్దేశంతో మేము ఈరోజు లైవ్ రావడం జరిగింది. చాలా మంది విద్యార్థులకు కూడా
చాలా, ఎందుకంటే షార్ట్ స్పాన్ లో షార్ట్ నోటీస్ లో పెట్టినాం కాబట్టి చాలా మంది విద్యార్థులకు కూడా ఇది రీచ్ కాలేకపోయి ఉంటది. చూస్తున్న విద్యార్థులు ఎవరికైతే అందుబాటులో ఉన్న విద్యార్థుల మటుకు ఈ మెసేజ్ ని మీరు వాళ్ళకి కన్వే చేసి మీకున్న ప్రాబ్లమ్స్ ని మా అఫీషియల్ సైట్స్ లో మెసేజ్ ద్వారా పంపిస్తే తప్పకుండా మీ యొక్క సమస్య పరిష్కారం అయ్యే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఎన్ఎస్ఎల్ తరఫున హామీ ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఉన్న విద్యార్థులు ఎవరికైనా సమస్యలు చెప్పాలనుకుంటే, ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయంటే దానికి సంబంధించి మీరు మెసేజ్ కానీ కమెంట్స్ కానీ ఏదన్నా మీరు కొట్టాలనుకుంటే కొట్టొచ్చు. దానికి సంబంధించి ఏదైనా ఉన్నా కానీ మీకు ఆ సమస్య పైన అక్కడ ఉన్న ఆఫీస్ బేరర్స్ కి కూడా అందుబాటులో తీసుకురావాలి. వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో మీకు ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ వాళ్ళ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భాష్యం హై స్కూల్ కోదాడ. Basham High School, Kodada, government rules at reopen of the schools at this pandemic. Basham High School? Going against the Kodada. Going against the government rules at reopen of the schools at this pandemic time. School reopen. చాలా మటుకు స్కూల్స్ లో మటుకు ఈ రోజు సోషల్ డిస్టెన్స్ లేదు, సేఫ్టీ ప్రికాషన్స్ లేదు. అనురాగ్ కాలేజ్ ఏం చేసాం? ఫీజు మొత్తం పే చేస్తేనే హాల్ టికెట్ ఇస్తా అని అంటున్నారు అన్న. ఎగ్జామ్ స్టార్ట్స్ ఆన్ 15th February. ఫస్ట్ భాష్యం స్కూల్ కి సంబంధించి కూడా అక్కడ మా జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ ఉంటాడు. తక్షణమే నేను అంబేద్కర్ నెంబర్ కూడా ఇవాళ రాత్రి రేపు పొద్దున్న లోపల మా ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులై, దానితో పాటు మా ఎన్ఎస్ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులై అక్కడ అందుబాటులో ఉన్న ప్రతి అసెంబ్లీకి సంబంధించి అక్కడ అందుబాటులో ఉన్న మా ఎన్ఎస్ఐ సైనికుల నెంబర్స్ అనేది మీకు అప్డేట్ చేస్తాము. ఇన్ కేసు వాళ్ళు ఎవరైనా మీకు ఆన్సర్ చేయకపోయినా, లిఫ్ట్ చేయకపోయినా, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వేరే సంబంధించిన జిల్లా అధ్యక్షులకు కాల్ చేయండి. ఇన్ కేసు వారు కూడా మీకు స్పందన కానీ వారు రెస్పాన్స్ చేయకపోతే మీకు నేను ఎలా అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు సంబంధించి ఒక మెసేజ్ చేస్తే తక్షణమే వాళ్ళతో మాట్లాడి మీకు మాట్లాడిపించి మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాము. మా ఎన్ఎస్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడికి భాష్యం స్కూల్ గురించి చెప్పి తక్షణమే మండే రోజు ఆయన నా స్కూల్ దగ్గర పంపించే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నాం. దానితో పాటు అనురాగ్ కాలేజ్ సంబంధించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే గవర్నమెంట్ కి మొత్తం గవర్నమెంట్ లో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఏదైతే పల్లె రాజేశ్వర్ రెడ్డి గారు కాలేజ్ లో విద్యార్థులను ఈ విధంగా ఒత్తిడి గురి చేసి ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని చెప్పి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తే విద్యార్థులు ఎవరు కూడా భయపడకండి. మీరందరూ కూడా ఇటువంటి విద్యార్థులు ఎవరైతే మీ కాలేజ్ ఉన్నారో మీరందరూ ఒక దాటిపైకి రండి. ఒక ప్లేస్ కి వచ్చి అలాగే అందరం స్టూడెంట్స్ వచ్చినామని చెప్పి మీరు వచ్చే టైం డేట్ నాకు చెప్పండి. నేను నా ఎన్ఎస్ఐ కార్యవర్గ సభ్యులతోటి ఆ కాలేజ్ దగ్గరకు వస్తా. మరి పైసలు కడితేనే హాల్ టికెట్ ఇస్తాడా, లేకపోతే ఏ విధంగా పైసలు తీసుకుంటేనే హాల్ టికెట్ ఇస్తానని ఆ కాలేజ్ యాజమాన్యం మాట్లాడుతారు. మనం అక్కడ తెలుసుకున్నాము. రూపాయి కట్టకపోయినా కానీ ఫస్ట్, ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజుకి దానికి లింక్ చేసి హాల్ టికెట్ ఇవ్వమంటే ఊరుకునేదే లేదు. తక్షణమే మేము అక్కడ వచ్చి మీ హాల్ టికెట్ కూడా ఇప్పిస్తాం. ఆ విద్యార్థులందరూ మీరు మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుని ఎవరెవరికి ఇష్యూ ఉందో అందరూ ఒక ప్లేస్ కి వచ్చి మీరు మాకు టైం అండ్ డేట్ చెప్తే మేము వచ్చి మీ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాం. తప్పకుండా మీ హాల్ టికెట్స్ మీకు ఇప్పిస్తాం. శ్రీదత్త కాలేజ్, ఇబ్రాహీంపట్నం. శ్రీదత్త ఏం ఇష్యూ? ట్యూషన్ ఫీజు కాకుండా ఫార్మసీ వాళ్ళ దగ్గర 20K ఎక్స్ట్రా అడుగుతున్నారు అన్న. ఏ కాలేజ్ యాజమాన్యం అన్నా అది స్కూల్ కి మొదలు పెడితే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ వరకు ఏ ఫీజును చెల్లించాలన్నా కానీ కంపల్సరీ రిసిప్ట్ అడగండి. దేనికి కట్టించుకుంటారు, దేనికోసం కట్టించుకుంటారు, ఎందుకు కట్టించుకుంటారు, దేనికి కట్టాలి అనేది మీరు వాళ్ళు తప్పనిసరిగా అడగండి. ఆ కాలేజ్ యాజమాన్యాన్ని వీలైతే విద్యార్థులందరూ ఒక షార్ట్ వీడియో తీయండి. ఇన్ కేసు కనబడకుండా వీడియో తీయగలిగితే కూడా తీయండి. ఎందుకంటే రేపు పొద్దున మేము అడగలేదంటారు తీరాలని వచ్చే వరకు. వీలైతే ఫోన్ లో మాట్లాడితే ఫోన్ కాల్ కూడా రికార్డ్ చేసుకోండి. కాలేజ్ యాజమాన్యాలు ఎవరైనా వాళ్ళకు కూడా హెచ్చరిక, విద్యార్థులతో చెలగాటలాడి పైసలు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని చెప్పి మాట్లాడితే జాగ్రత్త. మరి మేము కాలేజ్ దగ్గర రావాల్సి వస్తుంది. మరి గతంలో చూసుకున్నారు, మేము కాలేజ్ దగ్గరకు వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, మరి ఆ విధమైన పరిస్థితులు మీ కాలేజ్ దగ్గర మీరు లేవనెత్తాలనుకుంటున్నారా మీరే ఆలోచించుకోండి. మీకు 2 రోజుల సమయం ఇస్తున్నా. ఏ కాలేజ్ యాజమాన్యాలైనా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయో, గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఉంది, లేకపోతే పోలీస్ అండదండలతో మేము విద్యార్థుల పైన చెలగాటం ఆడతామని చెప్పి భావిస్తే ఆ రోజులు పోయినాయి. మేము అవసరమైతే అక్కడ వచ్చి మీ కాలేజ్ దగ్గర పోరాటం చేసి, అవసరమైతే తిరుగుబాటును చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి కాలేజ్ యాజమాన్యాలకి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎన్ఎస్ఏ తరఫున. శ్రీ గాయత్రి కాలేజ్ కుక్కట్పల్లి, ఫీజ్ ఇష్యూస్ అన్న. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్. శ్రీ గాయత్రి కాలేజ్, ఇంకోటి జూనియర్ కాలేజ్ ఇష్యూకి సంబంధించి శ్రీ గాయత్రి గానీ, నారాయణ గానీ, చైతన్య గానీ
ఎన్ఆర్ఐ కానీ లేకపోతే ఆల్ ఫోర్స్, ట్రినిటీ ఇటువంటి కార్పొరేట్ కాలేజ్ లో విద్యార్థులు అందరి దగ్గర కూడా ఫీజు కట్టనే హాల్ టికెట్లు ఇస్తామని చెప్తున్నారు. నిన్న మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణు, అదేవిధంగా అక్కడ ఉన్న మా రంజిత్ గాని, సోహెల్ గాని వీళ్ళు ఆల్రెడీ వెళ్లి కొన్ని సమస్యలు పరిష్కరించారు. ఇంకా వేరే కాలేజ్ దగ్గర ఎక్కడైనా కూడా ఇటువంటి సమస్యలు ఉంటే మీరు తక్షణమే అవి అందుబాటులోకి తీసుకురండి. విద్యార్థులు, తల్లిదండ్రులు మీరందరూ ఒక టైం పెట్టుకొని ఆ టైంకి కాలేజ్ దగ్గరికి రండి, అందరూ కలిసి మేము అక్కడికి వస్తాం. మరి ఫీజు కడితేనే అలౌ చేస్తారా, ఏ విధంగా ఫీజు డిమాండ్ చేస్తారో అప్పటిదప్పుడు మీకు అక్కడ క్లారిఫై చేస్తాం. ఆన్ ది స్పాట్ మేము మీకు డెసిషన్ ఇప్పిస్తామని చెప్పి ఎన్ఎస్ఏ తరఫున వాగ్దానం చేస్తున్నాం. సబ్జెక్ట్ చెప్తలేరు కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎలా ఏ విషయం? ఇంటరా, డిగ్రీయా? ఇంటర్, డిగ్రీ రెండు నలుగురు. అదే చెప్తున్నా, ఏ కాలేజ్ లో పోర్షన్ కంప్లీట్ కాలేదో, మీకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఇన్ డీటెయిల్ గా బ్రీఫ్ గా ఈ అఫీషియల్ సైట్స్ లో మెసేజ్ పెట్టండి. 100% మీ కాలేజ్ దగ్గరికి, ఎందుకంటే గతంలో మీ రిక్వెస్ట్ మేరకే రంగారెడ్డి ప్రాంతంలో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పమని పోయింది. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజా రంగారెడ్డిలో? స్ఫూర్తి గతంలో కూడా రంగారెడ్డి ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర రావడం జరిగింది. మీకు అది ఎటువంటి సమస్య ఉన్నా కానీ, అది స్కూల్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కాలేజ్ కానివ్వండి, లేకపోతే డిగ్రీ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ కానివ్వండి, విద్యార్థులందరూ ఏకమే మాకు సమస్య ఉందన్నా తప్పకుండా మీరు చెప్తే మీ యొక్క సమస్యని మా సమస్యలుగా భావించి ఆ సమస్య పరిష్కారానికి తప్పకుండా నేను నా ఎన్ఎస్ఎస్ సైనికులు అందరం కూడా అక్కడ రావడం జరుగుతుంది. పోరాటం చేసి మీ కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడి అవసరమైతే పోట్లాడన్న మీ సమస్యని పరిష్కరింపజేస్తాం. ఇంకా అన్ని సిమిలర్ ఉన్నాయి. వనస్థలిపురంలో డిప్లొమా ఎగ్జామ్స్, నవీన జూనియర్ కాలేజ్, హస్తినాపురం నవీన జూనియర్ కాలేజ్ ఫీజు 75% కడితేనే ఎగ్జామ్ రాయనిస్తారు అని అంటారు. నవీన జూనియర్ కాలేజ్ హస్తినాపురం ఏరియాలో అక్కడ మా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ పాటిల్ అందుబాటులో ఉంటాడు. తక్షణమే ఆయనకు చెప్తాను. మీ ఆ స్టూడెంట్ సంబంధించి వినయ్ పాటిల్ సంబంధించి ఆ నెంబర్ కూడా నేను వినయ్తో మాట్లాడి ఆ లిస్ట్ లో అప్లోడ్ చేసినప్పుడు వినయ్ నెంబర్ కూడా అప్లోడ్ చేస్తాము. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మీరు ఆయనతో మాట్లాడండి. ఆయన తక్షణమే అక్కడికి వచ్చి మీ కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి ఫీజు కట్టకుండా మేము లోపల పంపించే ఒక ప్రయత్నం 100% ఎన్ఎస్సీ పంపిస్తుంది. ప్రయత్నం 100% పంపించే విధంగా కాలేజ్ పైన ఒత్తిడి తీసుకొని వస్తాం. మీరు దిగులు చెందకండి, భయపడకండి. శ్రీ గాయత్రి కాలేజ్ అప్సిగూడ నాట్ ఫాలోయింగ్ కోవిడ్ రూల్స్. In one bench they are sitting 4 members అన్న. Please come to our college. ఇంకోటి, మీ కాలేజ్లలో ఎక్కడైతే కోవిడ్ రూల్స్ ఫాలో అవుతలేరో, ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, మీరు ఎందుకంటే చాలా మంది విద్యార్థులు అక్కడ ఉన్న కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయండి, షార్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే తీయండి. ఆ ఎవిడెన్సెస్ మాకు పంపిస్తేనే మేము వచ్చినప్పుడు కానీ వాళ్ళపైన పోరాటం చేయని. కానీ ఎందుకంటే మేము రాగానే వీళ్ళకి ఒకటి అలవాటు అయిపోయింది కాలేజ్ యాజమాన్యాలకి, పోలీసులను అడ్డంగా పెట్టుకుంటారు. అడ్డంగా పెట్టుకొని మేము అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతామని చెప్తారు. కానీ మేము మాట్లాడాలన్నా కొట్లాడాలన్నా, ఎందుకంటే మేము రాగానే వాళ్ళు అరెస్ట్ చేసి మమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ సమస్య అనేది అక్కడికి ఆగిపోతుంది. అలా కాకుండా మీకు సంబంధించిన షార్ట్ వీడియోస్ ఏదైనా ఉంటే, ఆ సంబంధించిన ఎవిడెన్సెస్ ఉంటే అవి పెట్టుకొని అక్కడ మాట్లాడినప్పుడు పోలీసు వారి సమక్షంలో కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థుల ముందే అక్కడ మాట్లాడి దాన్ని నిలదీసి ఆ సమస్యని పరిష్కరింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఎన్ఆర్ఐ కాలేజ్ బిఎన్ రెడ్డి. ఎన్ఆర్ఐ కాలేజ్ బిఎన్ రెడ్డి ఏం కాలేజ్ అది? ఎన్ఆర్ఐ జూనియరా, డిగ్రీ అయింది? ఇంకేం టార్చర్ పెడుతుండు స్టూడెంట్స్ అందరినీ. దేనికి? ఇంకేం రాలేదు. ఎన్ఆర్ఐ కాలేజ్ జూనియర్ కాలేజా, డిగ్రీ కాలేజా? ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజా? ఆ స్టూడెంట్ ఎవరైతే మెసేజ్ పెట్టారు ఎన్ఆర్ఐ మొత్తం మేము డీటెయిల్ గా బ్రీఫ్ కొడుతుంది, దాని ప్రకారం మేము మాట్లాడొస్తాం. ఇంకా అండ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీకి సంబంధించి చాలా మంది పేరెంట్స్, అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫోన్ చేస్తారు. ఏదైతే ప్రతిసారి కూడా ఫస్ట్ ఇయర్ సప్లీ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ సప్లీ ఎగ్జామ్స్ కూడా కంటిన్యూస్ గానే ఉంటాయి. కాకపోతే మన ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ కి అవకాశం ఇవ్వలే కాబట్టి సప్లిమెంటరీ రాసుకోవడానికి ఇప్పుడు బర్డెన్ అవుతుంది అని చెప్పని చాలా మంది పేరెంట్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. దానిపైన మేము ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్నాము. మా స్టేట్ సెక్రటరీ అబ్దుల్ మోహిద్ దానిపైన ఆల్రెడీ పోయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది.
దానికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళినాము. ఇంకో 2-3 రోజులు గడివించి మరి దీనిపైన వాళ్ళు ఏదైనా క్లారిటీ స్పష్టత ఈ విద్యార్థుల పట్ల ఇయ్యని పక్షాన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముట్టడి కూడా ఎన్ఎస్ఏ తరఫున చేపడతామని చెప్పని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించిన సెక్రటరీ గారు దీనిపైన ఇప్పటికైనా స్పందించండి, లేకపోతే పెద్ద ఎత్తున బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందు ధర్నా చేయాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. సిద్ధార్థ కాలేజ్ వికారాబాద్ ఆల్ టికెట్ ఇస్తలేరు అంటే ఏం కాలేజ్ అది? జూనియర్ కాలేజ్ సిద్ధార్థ కాలేజ్ వికారాబాద్ మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జైపాల్, లేకపోతే అక్కడ ఉన్న మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ ఉంటాను. వాళ్ళ నెంబర్స్ అప్లోడ్ చేస్తాం. మేము బహుశా రాత్రి మార్నింగ్ లోపల మా సైట్ లో అప్లోడ్ చేస్తాము. వారిని మీరు స్పందించండి. అంకిత్ అండ్ జైపాల్ ఆ సిద్ధార్థ కాలేజ్ కి సంబంధించిన ఇష్యూని వాళ్ళు వచ్చి అక్కడ మీకు హాల్ టికెట్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకోవడం కానీ దానిపైన కూడా మాట్లాడి వాళ్ళ నెంబర్స్ మీకు ఇచ్చిపోతారు. ఎందుకంటే మేము వచ్చిపోయినాక మళ్ళీ కాలేజ్ యాజమాన్యాలు మీ పైన ఒత్తిడి చేసినా మీరు మాకు ఫోన్ చేస్తే తప్పకుండా మేము మళ్ళీ వచ్చి మీ సమస్యను పరిష్కరింపజేస్తాం. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫీజ్ హైక్ అన్నా. గవర్నమెంట్ ఆల్రెడీ ఒక జియో రిలీజ్ చేస్తామని చెప్పింది కరోనా టైంలో. ఏది ఈ అకాడమిక్ ఇయర్ లో H1 ఫీజు హైక్ చేయొద్దు, ఉన్న ఫీజు మటుకే వసూలు చేయాలని చెప్పని. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అక్కడున్న ప్రభుత్వం 30% రాయితీ, అంటే 30% ఫీజు అనేది వేవ్ ఆఫ్ చేసింది అన్ని విభాగాలకి స్కూల్కి వెళ్ళి మొదలు పెడితే. కానీ మన రాష్ట్రం మటుకు ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి స్పష్టత ఇయ్యలే. సంబంధించిన ప్రతి కాలేజ్ స్కూల్, ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్ రెంట్లు లేవు, లెక్చరర్లకు 40% జీతాలు ఇస్తున్నారు. కేవలం ఒక ఆన్లైన్ క్లాస్ అని చెప్పి, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ మనది ఉండే, ఇల్లు మనది, ఫుడ్ మనది, అన్ని మనది ఉండేది. కానీ పైసలు మటుకు వీళ్ళు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఎవరు కూడా 50% మించి ఫీజు కట్టకూరి, ఏ కాలేజీలో కూడా కట్టకూరి. లేదు కట్టాలని చెప్పని ఒత్తిడి చేస్తే పేరెంట్స్ స్టూడెంట్స్ మీరందరూ ఒక రోజు డిసైడ్ అయ్యి అక్కడ మీరు అందరు కూడా గ్యాదర్ అయ్యమని పిలవండి. అప్పటికప్పుడు మేము మీడియాని పిలిచి అందరిని పిలిచి దానిపైన పరిష్కరింపజేసి ఈ సమయంలో మరి దేనికోసం ఈ రకమైన ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పని ఆ కాలేజ్ యాజమాన్యాన్ని కూడా నిలదీసి దీనిపైన న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఎవరు కూడా దిగులు పడకండి. కష్టాలు పడి ఫీజు కట్టలేకపోతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని విద్యార్థులు ఎవరు కూడా ఆత్మ ధైర్యాన్ని కోల్పోకండి. మీకోసం మీ పక్షాన పోరాటం చేయడానికి ఎన్ఎస్ఏ ఉంది. తప్పుడు ఆలోచనలు తీసుకోకండి. ఎందుకంటే నిన్న జరిగిన ఒక సంఘటన చూసుకుంటే ఒక విద్యార్థి కాలేజీలోనే ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి మీకు అటువంటి సమస్యలు ఏమున్నా కూడా మేమున్నాము, మేము పోరాటం చేస్తాము, మేము ఈ సమస్య పరిష్కరింపజేస్తాము. ఎవరు కూడా అటువంటి ఆలోచనలు చేయకండి అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. బస్సెస్ లేవంట, చాలా కాలేజ్ ఓపెన్ అయినంట కానీ బస్సెస్ లేవంట. ఆర్టీసీ బస్సెస్, కాలేజ్ బస్సెస్, కాలేజ్ ఏ కాలేజ్ ఇష్యూ అన్నా కానీ. కాబట్టి డీటెయిల్ గా నాకు మీరు ఈ కాలేజ్ ఇష్యూ అన్న, ఈ కాలేజ్ కి ఇంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతుంది, ఇది ఇష్యూ అని మెన్షన్ చేస్తే మేము అడిగి రావు అంటే మేము వచ్చి మాట్లాడడానికి ఈజీ అవుతుంది. అంటే ఈ డీటెయిల్ ఏదైనా ఉంటే ఆ ప్రతి ఒక్క మెసేజ్ కూడా మీరు చేయండి. అంటే బస్సెస్ ఇష్యూ కానీ, ఫీజు కానివ్వండి, లేకపోతే ఇంక్రీజ్ ఆఫ్ ఫీజు కానివ్వండి, కోవిడ్ రూల్స్ కానివ్వండి. మీ పేరు ఎక్కడ కూడా బయటికి రాదు. కాకపోతే మేము వచ్చినప్పుడు మటుకు అందరు స్టూడెంట్స్ మీకు ఈ ప్రాబ్లం ఉందని కేవలం అది చెప్తే చాలు, మీ సమస్యను పరిష్కరింపజేస్తాం. నారాయణ కాలేజ్ కొత్తపేట్ బ్రాంచ్ లో 75% ఫీజు కట్టని బోర్డ్ ఎగ్జామ్ ఫీ కట్టించుకుంటున్నారు. చాలా మంది స్టూడెంట్స్ సడన్ గా ఫీ కట్టాలి అని అనేసరికి ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి శ్రద్ధగా వినండి. మొన్న కూడా ఒక వీడియో తీసి మీకోసమే పెట్టిన. ఎగ్జామ్ ఫీజు డేట్ కూడా పొడిగించాలని చెప్పి దాని గురించి రిక్వెస్ట్ చేస్తే ఎగ్జామినేషన్ ఫీజు డేట్ కూడా పొడిగించడం జరిగింది. ఎవరైతే కాలేజ్ యాజమాన్యాలు ఎగ్జామినేషన్ ఫీజుకి దీనికి టైఅప్ పెడితే, దీనికి లింక్ చేస్తే కాలేజ్ ఫీ కడితేనే ఎగ్జామినేషన్ ఫీ కట్టించుకుంటామని చెప్తే అప్పటిదప్పుడే మీరు మాకు ఆ కాలేజ్ యాజమాన్యం డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ ఉన్న మా ఎన్ఎస్ఏ సైనికులను అక్కడ పంపించి ఎగ్జామినేషన్ ఫీజు కట్టే విధంగా 100% మేము కృషి చేస్తాం. కడతారు కూడా. ఇంకోటి, ఈ యొక్క కార్పొరేట్ కాలేజ్ యాజమాన్యాలకు కూడా జాగ్రత్త బిడ్డ, విద్యార్థుల దగ్గర ఎందుకంటే ఫీజులు వసూలు చేస్తాము, ఎగ్జామినేషన్ ఫీజు కట్టమని చెప్పని అనుకుంటారేమో. ప్రతి ఒక్క విద్యార్థి ఎగ్జామినేషన్ ఫీజు మీరు కట్టాల్సిందే. ఏ విద్యార్థి కన్నా మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టకుండా, హాల్ టికెట్ రాకుండా విద్యార్థులు ఇబ్బంది పడితే రానున్న సంవత్సరం, వచ్చే సంవత్సరంకి వెళ్ళి మీరు కాలేజ్ ఏ విధంగా నడుపుతారో కాలేజ్ నడపనివ్వము. మీ కాలేజ్ ప్రతి ఒక్కటి కూడా, ప్రతి చిన్న పాయింట్ కూడా బయటికి తీస్తాము. మీ కాలేజ్ నడవకుండా చేస్తాము.
మీ పిఆర్ఓలు కానీ అడ్మిషన్ల కోసం ఎవరు బయట తిరిగినా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి కాలేజ్ యాజమాన్యాన్ని ఎన్ఎస్ఏ తరఫున హెచ్చరిస్తున్నా. ఇప్పటికన్నా జాగ్రత్తగా ఉండండి. ఏ విద్యార్థినన్నా మీరు ఫీజు కట్టాలి అని తల్లిదండ్రులన్న విద్యార్థినన్న ఒత్తిడికి గురి చేస్తే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పడతం పట్టడానికి మీరు చేస్తున్న యొక్క అరాచకాన్ని అరికట్టడానికి ఎన్ఎస్ఏ వస్తుంది, పోరాడుతుంది. అవసరమైతే మీ కాలేజ్ ధ్వంసం చేయడానికి కూడా ఇంకా పోమని చెప్పి హెచ్చరిస్తున్నా. సిఎంఆర్ కాలేజ్ హాస్టల్ ఫీజు తీసుకుంటారు కానీ ఫెసిలిటీస్ ఏమి ఉండలేదు, అంత గలీజ్. మల్లారెడ్డి కాలేజ్ సంబంధించి సిఎంఆర్ కాలేజ్ మొన్న కూడా ఒక ఇష్యూ ఉంటే అక్కడ రావడం జరిగింది. మల్లారెడ్డి గారు సిఎంఆర్ అన్ని ఒక్కరివే కాబట్టి ఆ కాలేజ్ సంబంధించి కూడా మీకు హాస్టల్స్ వెళ్తుంటే మీరు చెప్పండి, అన్న పలానా డేట్ రోజు రండి అని చెప్పాలి. ఆల్ ఆఫ్ సడన్ మీ హాస్టల్కి వస్తాం, అక్కడ మీడియాని తీసుకున్న పరిస్థితి ఏందో బట్టబయలు చేస్తాం. డేట్ వెన్యూ మీరు డిసైడ్ చేసి చెప్పండి, ఒక గ్రూప్ డిసైడ్ చేస్తాం. మేము అక్కడ రానికి సిద్ధంగా ఉన్నాం. ఏ కాలేజ్ అన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ కాలేజ్ అన్నా విద్యార్థులకు ఇబ్బంది పెడుతుందంటే మీరు కేవలము మాకు మీరందరు గ్యాదర్ అయ్యి టైం డేట్ చెప్పండి, మేము డైరెక్ట్ గా మీ కాలేజ్ దగ్గరకు వస్తాం. మీ సమస్యని పరిష్కరింప చేసిన తర్వాతనే మీ కాలేజ్ ప్రవేశాలు తీసుపెట్టిపోతామని చెప్పి ఎన్ఎస్ఏ తరఫున వాగ్దానం చేస్తున్నా. ఆల్ కామెంట్స్ సిమిలర్ ఉన్నాయి ఫీజు గురించి. ఈ ఫీజు ఇష్యూకి సంబంధించి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఇంకేం లేదు, డిప్లొమా గురించి చెప్పమని. డిప్లొమా పోషన్ కంప్లీట్ ఎగ్జామ్ సంబంధించి దాన్ని ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ ఐఎస్ గారిని కలిసి దానిపైన కూడా మాట్లాడతాము. పోషన్ అంటే ఎంతవరకు కంప్లీట్ అయిందో, కాకపోతే దేనిపైన మేము ఫైట్ చేయాలన్నా కానీ మాకు డీటెయిల్ బ్రీఫ్ రిపోర్ట్ రావాలి. విద్యార్థులందరూ కూడా పేరు నేను చెప్పేది ఒకటే, సమస్యలు అనేటివి వస్తాయి, సమస్యల పైన పోరాటం చేయాలి. తెలంగాణ ప్రాంతం పోరాడే గుణము తత్వము తెలంగాణ విద్యార్థుల రక్తంలోనే ఉంది. దాన్ని పక్కకి పెట్టి కాలేజ్ యాజమాన్యాలు కాలేజ్ సంబంధించిన కొంతమంది ఒత్తిడి గురి చేసి ఫీజులు కట్టాలి, ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి భయపెడితే భయపడాల్సిన అవసరం లేదు. మీ వెంట మీ వెంకటన్ ఉన్నాడు, ఎన్ఎస్ఎస్ సైన్యం మొత్తం ఉంది. అర్ధరాత్రి అన్నా కానీ ఏ విద్యార్థి కన్నా సమస్య ఉందంటే తప్పనిసరిగా మేము అక్కడ వాలిపోతాము, అక్కడ వస్తాము, మీ సమస్యని పరిష్కరింపజేస్తాము. అది స్కూల్ ఇష్యూకి మొదలు పెడితే ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ అవతల ఎంత పెద్దోడని ఉండనివ్వండి, ప్రభుత్వంలో ఉన్న మంత్రి కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి అందరూ అండదండలు ఉండనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, విద్యార్థులు మా వెంట ఉన్నారు. విద్యార్థుల కోసం మేము పోరాటం చేస్తాము. మాకు సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్ డీటెయిల్ నెంబర్స్ కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొని వస్తాము. వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు రెస్పాండ్ కాని పక్షాన మా జిల్లా అధ్యక్షుల నెంబర్లు ఉంటాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నెంబర్లు ఉంటాయి, నా నెంబర్ కూడా ఉంటుంది. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా ఇన్ని రోజులు మీరు చెప్పండి, వాళ్ళని పంపిస్తాం వీళ్ళని పంపిస్తాం అన్న మేజర్ ఇష్యూ ఏదైనా నుండి వందల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు దాని వలన అంటే డైరెక్ట్ గా మీ కాలేజ్ దగ్గరికి ఆ టైంకి స్వయంగా నేనే వచ్చేస్తా నా ఎన్ఎస్ఏ బృందంతో వచ్చేసి మీ సమస్యని పరిష్కారం చేస్తామని ప్రతి ఒక్క విద్యార్థికి వాగ్దానం చేస్తున్నా. ఎవరైతే స్టూడెంట్స్ కొంతమంది ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కూడా మెసేజ్ కన్వే చేయండి. ఎన్ఎస్వై పోరాటం మొదలు పెట్టింది, ఈ యొక్క కాలేజ్ యాజమాన్యాలది, అదేవిధంగా ప్రభుత్వం పైన, విద్యా వ్యవస్థ పైన వీరు చేస్తున్న ఒక నిర్లక్ష్యం పైన, విద్యార్థుల పైన వీరు చేస్తున్న ఒక జులుం, ఒక దోపిడీ, ఒక దౌర్జన్యం పైన పోరాటం చేస్తాము. మీకు తెలుసు గతంలో కూడా మాటిస్తే మాట ప్రకారం మా ప్రాణాలు త్యాగం చేయని కూడా ఎంకాకోకుండా పోరాటం చేస్తున్నాము. మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, ఈ యొక్క విద్యార్థులకు ఏదైతే అకాడమిక్ ఇయర్ లో జరిగిన ఇబ్బందులు, ఫీజులు కానివ్వండి, తల్లిదండ్రులకు జరుగుతున్న ఇబ్బందుల పైన తప్పనిసరిగా పోరాటం చేసి ప్రతి ఒక్క విద్యార్థి సమస్యను పరిష్కరింపజేస్తాము. దాంతో పాటు గీతాంజలి కాలేజ్ సంబంధించి చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ విద్యార్థులకి ఏదైతే ఫెయిల్ చేయడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థులు చెప్పారు. దానిపైన ఛాలెంజ్ కరెక్షన్ కి కూడా కాలేజ్ యాజమాన్యం ఇన్కేస్ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ విద్యార్థుల పట్ల వాళ్ళు చేసిన ఒక తప్పుడు కరెక్షన్ సరిదిద్దుకొని పక్షాన గీతాంజలి కాలేజ్ పైన కూడా మా దండయాత్ర మొదలవుతుంది. కాలేజ్ దగ్గరికి రావడం జరుగుతుంది. ప్రతి ఎవిడెన్స్ బయట పెట్టి కాలేజ్ మూసే విధంగా, ఇంకొకసారి వాళ్ళకి పర్మిషన్ రాకుండా ఆ విధంగా కూడా మేము ప్రణాళిక రూపొందిస్తామని చెప్పి కాలేజ్ యాజమాన్యం ఇప్పటికన్నా దీనిపైన చిత్తశుద్ధి పెట్టి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పని ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కమెంట్ బాక్స్ లో మీరు పెట్టండి. మా సంబంధించిన ఎన్ఎస్వై బృందం ఈ యొక్క కమెంట్ బాక్స్ అంటే తెలంగాణ ఎన్ఎస్వై అఫీషియల్ సైట్స్ ఉన్నాయి, నా అఫీషియల్ సైట్స్ కాకుండా కూడా ఎందులో వల్ల మీరు సమస్యలు పెట్టినా ఆ సమస్యల్ని మేము నోట్ డౌన్ చేసుకొని మీ నెంబర్ కూడా అందులో మీ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేస్తే
అందులో మీ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేస్తే మేము అక్కడ ఉన్న మా ఆఫీస్ బేరర్ తోటి మీకు ఫోన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మా ఆఫీస్ బేరర్ మీ కనెక్టివిటీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి కోరుకుంటూ, ఇంకెవరికైనా విద్యార్థులకు ఏమన్నా నెంబర్స్ రేపు మార్నింగ్ 11 o'clock వరకు తెలంగాణ NSY లేకపోతే నా అఫీషియల్ సైట్స్ ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నిట్లో కూడా లిస్ట్ అప్లోడ్ చేస్తాము. మీకు సంబంధించి వాటితోటి మీరు కనెక్ట్ కాగలుగుతారు. ఇంకెవరైనా విద్యార్థులు NSYలో మాతో పాటు భాగస్వాములు కావాలనుకున్నా, లేకపోతే మీ కాలేజ్ తరఫున NSYని రిప్రజెంట్ చేద్దామనుకున్నా తప్పనిసరిగా మేము ఇప్పుడు NSY దానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము. ఎవరన్నా మాతో భాగస్వాములై విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడానికి మాతో పాటు మాకు తోడుగా ఉండాలనుకుంటే కూడా మీ అందరు విద్యార్థులు కూడా వెల్కమ్. NSY కమిటీలు కూడా ఇస్తున్నాము. ఇంకా గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ మండల స్థాయిలో ప్రతి ఒక్క విద్యార్థి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.